వెల్కమ్ టు రామ్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు. మందమరి సింగరేణి మైదానంలో శ్రీ చైతన్య జోనల్ క్రీడా పోటీలు ఘనంగా. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి వెళ్లిన కేటీఆర్. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం. 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. గుంటూరు జిల్లా తాడపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాచ్ హల్చల్. పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, గురుకులాలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి. ఒకవైపు ఫుడ్ పాయిజన్లు, పాము కాట్లు, మరోవైపు టీచర్ల సమ్మెలు. మా టీచర్లు మాకే కావాలి అంటూ గురుకుల విద్యార్థుల నిరసన. ఖమ్మం జిల్లాలో 10 రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొంటున్న టీచర్లు తమకు పరీక్షలు దగ్గర పడ్డాయంటూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి మా టీచర్లను మాకే ఉంచాలంటూ చంద్రకొండ అన్నపురెడ్డిపల్లి మండల గురుకుల విద్యార్థుల నిరసన. కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం మరి అన్నపరెడ్డిపల్లి మరి హెడ్ క్వార్టర్ ఇక్కడ కస్తూర్బా విద్యాలయం ఉన్నది. గత 10 రోజుల నుంచి మరి టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు. పిల్లల చదువులన్నీ ఆగమైపోతున్నాయి. 10 రోజుల నుంచి కనీసం స్టడీ అవర్లు జరగట్లేదు, క్లాసులు జరగట్లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ రోజు నిరసన తెలియజేస్తున్నారు. మై నేమ్ ఇస్ ఉమా మహేశ్వరి. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ ఎంపీసీ. మాకు మేడమ్స్ 10 డేస్ నుంచి రావట్లేదు. ఎందుకంటే ధర్నా వల్ల. మేడం వాళ్ళందరూ అటు వెళ్తున్నాం. మా క్లాసెస్ కూడా జరగట్లేదు, స్టడీ అవర్స్ ఉండట్లేదు. మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. March 5 నుంచి ఎగ్జామ్స్. మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మా అంతరికి మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం. మా మేడమ్స్ ని కావాలి. మా క్లాసెస్ అన్ని జరగాలి. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want వరంగల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొండమురళి మీడియా సమావేశం నిర్వహించారు. కొండమురళి కామెంట్స్: నన్ను తమ్మునిగా భావించి వచ్చినందుకు మీడియా వారికి ధన్యవాదాలని తెలిపారు. ఒక బీసీ నాయకుడిగా ఇంతవరకు వచ్చాను అంటే అది ప్రజల పుణ్యమే. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు కబ్జాదారునిగా నాకు పేరు లేదు. ఓ నమశివాయ తన షాపింగ్ మాల్ నిర్మాణం కోసం హైదరాబాద్లో కలిశారు. నమశివాయను దగ్గరికి తీయడంలో నా స్వార్థం ఉంది. ఎందుకంటే నమశివాయకి కేటీఆర్, కేసీఆర్, కవిత దూరం అవుతారు కాబట్టి నేను ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటా. అజం హజీ గ్రౌండ్లోని కార్మిక భవనం స్థలం కూడా పరిధిలో లేదు. అజం జాహీ గ్రౌండ్లోని స్థలాన్ని కొండమురళి కబ్జా చేశారు అని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కార్మిక భవనం స్థలం విషయంలో నా ప్రమేయం ఉండదు. అజం జాహీ కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తా. పేదలను ఆదుకోవడమే తప్ప కబ్జాలకు పాల్పడడం కొండమురళి చరిత్ర లేదు అని అన్నారు. అజం జాహీ భూములు జోలికి వెళ్లిన వాళ్ళు అందరూ నష్టపోయారు. అజం జాహీ భూములన్నీ పేద కార్మికులకే చెందాలి అని అన్నారు. కంపల్సరీ శత్రువుకు ఒక భయం పుడుతుంది. అరే ఆడు పోయి మా గురించి అన్నీ చెప్పిండు కావచ్చు అని. నాకైనా అంతే ఉంటుంది. నా మనసుకు దూరం పోయినప్పుడు ఇది జరుగుతుంది. ఆ ఆలోచనతో తప్ప
నాకేం లేదు, స్వార్థం లేదు. ఈరోజు మరి ఇక్కడున్న మరి కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ మరి ఇలాంటి సహించరు. వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు మన కలెక్టర్ గారు, సిపి గారు ఇట్లా. మరి ఒకవేళ ఆ రోజు వీళ్ళు వచ్చిండ్రు, ఆ రోజు నేను ఓపెనింగ్ చేసిన రోజు మీరు చూడండి, ఇంకా నెక్కనన్నా కూడా అని ఉంటే నేను వెంటనే పోతే నన్ను పట్టుకోవాలి, లేదు. కానీ నేను ఇవాళ ధైర్యంగా చెప్తున్నా. మరి ఎంఆర్ఓ సంతకాలు పెట్టిందా బా అది ఆయన చెప్తున్నా. ఇప్పుడు నేను లేదు, లేకున్నా కూడా నేను ఇలా వాళ్ళ పక్షాన అది చూసుకోండి, వాళ్ళ పక్షాన ఇవాళ అందులో సగం ఇప్పించే పూర్తి బాధ్యత తీసుకొని గవర్నమెంట్తో రేవంత్ అన్నను ఒప్పించి మరి వాళ్ళకు చేసినందుకు మొన్న సస్పెండ్ చేయించినాం నేను మేడం గారితో చెప్పి. మనం మాట తప్పదు దేవుని దగ్గర. నేను దేవుని నమ్మా అని దేవుని సొమ్ము కూడా తినా. ఎందుకంటే ఏదో ఒక శక్తి ఉన్నది కాబట్టే మరి ఎన్ని రోజులు నేను బతుకుతున్నా. ఏదో అదృశ్య శక్తి ఉన్నది కాబట్టే ఇంతమంది దుర్మార్గుల మధ్య మరి బతుకుతున్నా అంటే ఏదో ఒక అదృశ్య శక్తి నా వెంబడి ఉన్నది. గవర్నమెంట్ లేనప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ శక్తి పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్సీ రెండోసారి ఈ నామినేషన్ వేసినప్పుడు మరి ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలే, నాతో రాత్రి కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేసిండు. కేసీఆర్ 1 గంటకు ఫోన్ చేస్తే ఏ పరిస్థితులు ఉంటాడో నాకు తెలుసు. 6కో 7కో దాడుతుంది. మరి మురళి నేర పైసలు లేనట్టున్నాయి, రేపు సంతోష్ దగ్గరికి పో, ఒక 13 కోట్లు ఇస్తాడు అని చెప్పాడు. నాకు తెలుసు అప్పుడు వద్దంటే ఏమవుతుందో నా పరిస్థితి, ఏం తిట్లు పడతాయో తెలుసు అని మంచిదన్న పొద్దున్న 11:30 పంపుతా అని చెప్పిన నేను. కానీ ఆడికి పైసలు పంపలే, 11ంటికి ఇక్కడ క్లోజ్ చేసిన నేను. అదే బయట వాళ్ళు అయితే దాన్ని ఆపి ఆ 13 కోట్లు వచ్చినాక చేస్తారు. నేను చేయలే ఆ పని. ఎందుకంటే ఒకరి పుణ్యాన్ని పైసలు నాకు వద్దు, ఒకరి పైసలు నాకు వద్దు. ఈరోజు పేదోళ్ళకు సాయం చేస్తున్నాం. మరి అలా క్రిస్టియన్ సొసైటీ దీనికి ఎవ్వరు కూడా 2 కోట్లు శాంక్షన్ చేయలేదు, మేం చేసినాం. మరి షాదీఖానాకు మేము 13 కోట్లు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిండు. సగమైనాక వేరే దానికి వాడుకున్నారు. గుంటూరు జిల్లా తాడపల్లిలో చైన్ స్నాచింగ్ బ్యాగ్ హల్చలం. అలా వస్తున్నారు, ఇలా చైన్స్ తెంపుకుపోతున్నారు, పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసురుతున్న చైన్ స్నాచర్స్. తాడపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో చైన్ స్నాచింగ్ బైక్పై వచ్చిన 2 వ్యక్తులు మహిళ మెడలో బంగారు గొలుసు తెంపుకొని పరారు. నెల రోజుల క్రితం ఇదే తరహాలో ఇదే ప్రాంతంలో జరిగిన మరో చైన్ స్నాచింగ్ సంఘటన జరిగిన 5 నిమిషాల్లోనే మరొక చోట కుంచనపల్లి పరిసర ప్రాంతంలో మరో సంఘటన చోటు చేసుకుంది. చైన్ స్నాచింగ్కి పాల్పడింది ఆ ఇద్దరే. ఒకే రోజు కొద్దిపాటి దూరంలోనే ఎంతో దర్జాగా ధీమగా 2 చోట్ల చైన్ స్నాచింగ్ ఆరు బయటికి రావాలంటే హడలిపోతున్న తాడేపల్లి ప్రజలు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కాలేజ్ వద్ద డిఎస్ఏ భీమ్వార్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ అమిత్ షా చిత్రపటాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్ఏ భీమ్వార్ విద్యార్థి సంఘాల బాధ్యులు శ్రావణ్ శ్రీకాంత్లు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న మూలవాసులను ఆర్య బ్రాహ్మణులు వర్ణ వివక్షత పేరుతో వేల సంవత్సరాలుగా దోపిడీకి గురి చేస్తున్న ఈ మనువాదుల నుండి కాపాడడానికి ఏనాడు ఏ దేవుడు కూడా వారి కోసం రాలేదు అని అన్నారు. కానీ వేల సంవత్సరాలుగా వర్ణ వివక్ష పేరుతో దోపిడీకి గురవుతూ అన్యాయానికి అణచివేతకు గురవుతున్న ఈ దేశ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అనే గ్రంథం ద్వారా అణగారిన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి వేల సంవత్సరాలుగా ఆర్య బ్రాహ్మణీయ మనువాదులు చేస్తున్న దోపిడీ నుండి ఈ ప్రజలను అభివృద్ధి పదంలోకి నడిపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. मुर्दाबाद 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 मोदी अमित शाह मुर्दाबाद 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 जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार जोहार कापाडुకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని మాకు సంబంధించిన భూమిని మా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కుప్పం మండలం పైపల్యం గ్రామానికి చెందిన కృష్ణప్ప బుధవారం కుప్పం పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం తను మాట్లాడుతూ మండల పరిధిలోని చెక్కునత్తం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 5లో తన తండ్రి తీతప్ప 70 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 50 సంవత్సరాలకు పైగా సదరు భూమి తన సాధ్వీన అనుభవంలో ఉందని, ప్రస్తుతం తమ గ్రామానికి చెందిన ముడి సిద్దప్ప కుమారులు కృష్ణప్ప ధనశేఖర్ ఇరువురు సమాధిలో ఉన్న భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా భూమి పత్రాలను తమ పేర్లపై మార్చుకుని తమ కుమార్తె పేరుపై రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు. తన భూమిని తనకు తెలియకుండా పత్రాలు మార్పు చేశారంటూ ఇది వారికే కుప్పం తహసీల్దార్కు వినతి పత్రం ద్వారా తెలియజేశామని అన్నారు. ఇది ఇలా ఉండగా మంగళవారం నాడు అక్రమదారులు తమ భూమిని జేసీబీ యంత్రాలతో చదును చేస్తుండగా తాను అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు బాధితుడు తెలిపాడు. ఈ సందర్భంగా ఆక్రమణదారులు తనపై దాడికి ప్రయత్నించారని, ప్రస్తుతం బెదిరింపులకు దిగి తన భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలను కుప్పం ఎస్ఐ దృష్టికి తీసుకురావడం జరిగిందని, పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. நான் இங்கே இருக்கிறோம், நீ கேஸ் கொடு, உன் அத்தாட்டி எடுத்துன்னு போய் கேஸ் கொடு, அது வரட்டும். நான் மற்ற பேரையும் கூப்பிடுறோம், யார் தான் தெரியுது போனி ஜான்சி யார் சொத்து எவன் எடுக்கிறோம் நீ ஆம்பளை வைக்கிற நீ ஓட்டு நீ பாரு நான் இங்கே இருக்கிறோம், நீ கேஸ் கொடு, உன் அத்தாட்டி எடுத்துன்னு போய் கேஸ் கொடு, அது வரட்டும். நான் மற்ற பேரையும் கூப்பிடுறோம், யார் தான் தெரியுது போனி పైపాలెం గ్రామం పంచాయతీ చక్రనవచం పంచాయతీలో 5వ సర్వే నెంబరు భూమిని 50 ఏళ్ళుగా మా స్వాధీనంలో మా దీంట్లో ఉంది. మా నాన్న తీతప్ప స్వర్గస్థులైనారు. దానివల్ల ఒక 5వ నంబర్ సర్వే ఒకటి అది మాత్రం నాకు దొరకలేదు, అది ఏడా మిస్ అయింది. 51 ఏళ్ళుగా మా నాన్న మా తాత ఆడే ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. మా చిన్నాన్నలంతా ఆడే పుట్టింది కూడా. ఇప్పుడు వచ్చి సడన్గా 10వ నెల, ఈ సంవత్సరంలో 24లో 10వ నెల వాళ్ళు నకిలీ రికార్డు చేయించుకొని దాన్ని ఇప్పుడు మా దీంట్లో ఉంది, మా రికార్డులో ఉంది. ఎవరు చేసి ఇచ్చినారో ఏమో మాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మా రికార్డులో ఉంది అనేసి దౌర్జన్యానికి వస్తూ ఉన్నారు. జేసీపీ పెట్టి మాదంతా మా పొలం అంతా దున్నేసిండారు. చూస్తే బాధేస్తూ ఉంది నిజంగానే. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇది.
దయచేసి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఇట్లా జరుగుతూ ఉందంటే దయచేసి మా భువనేశ్వరమ్మకి మీరు పైపాలెం దత్తత తీసుకున్నారు. నిజంగానే మమ్మల్ని ఆదరించాల్సింది మీరే మేడం. ఇంకా మాకెవరు దిక్కు లేదు. మా నాన్న ఆయనకి 60 ఏళ్ళు అవుతా ఉంది. ఆయనకి తెలుసు, మా అత్త వాళ్ళకి తెలుసు, మా చిన్న ఆయనకు తెలుసు. అప్పటికి చుట్టుపక్కల అంత మొత్తం సైన్ చేసి ఇచ్చినారు. మా భూమి అది, మా భూమి మాకు కావాలా. మేము బతికిన దాంట్లోనే మమ్మల్ని పూడ్చిన దాంట్లోనే పూడ్చాలా. మాకు అదే దిక్కు, ఎవరు ఇది లేదు. దయచేసి మేడం మీరు దీన్ని మాకు న్యాయం చేపియాలి అని కోరుకుంటున్నాను. మీరు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఈ వీడియో ముందు నేను వచ్చినాను. ఈ వెనకాల ఎవరెవరు ఉన్నారే వాళ్ళని కూడా ఈడ్చాలి మేడం. దీన్ని మీరు ఎట్లా 51 ఏళ్ళుగా మేము అనుభవంలో ఉండేది వాళ్ళ పేరు మీద ఎట్లా పోయింది మేడం? ఇది ఒక మాట అడగొచ్చు కదా, ఎట్లా పోయింది మేడం? అది ఒక మాట అడగొచ్చు కదా అని మీరు అడగాలి మేడం. ఖచ్చితంగా దీనిపైన ఎవరెవరు హస్తం ఉందో దీని వెనకాల వాళ్ళంతా ఈడ్చాలి మేడం. 10వ నెల చేపించుకున్నారు. ఇదే ఎండ్లోనూ మాకు అట్లా 81 ఏళ్ళ అనుభవం ఉంది. అదంతా ఇది లేదా అని ఒకసారి దీన్ని కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు దీన్ని పరిశీలించి, ఎస్ఐ గారు దీన్ని పరిశీలించి మాకు న్యాయం చేర్పాలని మేము కోరుతున్నాం సార్. 100 కోట్ల సహాయం అదాని నుండి రేవంత్ ఎందుకు తీసుకున్నాడో ప్రజలకు చెప్పాలి. రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నా అదాని మీద ఎలాంటి ఆధారాలతో, సాక్ష్యాలతో ప్రధాని మోడీ జేపీని వేయాలో దేశ ప్రజల ముందు చెప్పాలి. భారత ప్రభుత్వం పొరపాటు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందా? అదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా 100 కోట్ల రూపాయలు అదాని కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదాని దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన జేపీసీ వేయాలి. మోడీ గారు అదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన అదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ, మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ, దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ అదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక, విద్యార్థులకు ఉద్యోగాలనిచ్చే
విద్యను అందజేయాలని జీఎం దేవేందర్ సూచించారు. బుధవారం శ్రీ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన క్రీడలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో విద్యార్థులు దేశ భవిష్యత్తుకు వారి విద్య చాలా అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని, జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని సూచించారు. ముఖ్యంగా కోల్బేజ్లో అన్ని వనరులు ఉన్నాయని వాటిని వినియోగించుకొని విద్యార్థులు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. శ్రీ చైతన్య అంటేనే విద్యార్థులకు ఒక వరం లాంటి విద్యా సంస్థ అని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థులకు వారి బంగారు భవిష్యత్తు బాటలు వేస్తున్న శ్రీ చైతన్యకు నా అభినందనలు అని పేర్కొన్నారు. క్రీడలతో పాటు విద్యార్థులు చదువులో బాగా రాణించాలని, అప్పుడే తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుతాయని, సమాజంలో మంచి విలువ ఉంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పుత్రాయ ధీమహి గూఢగుల్పాయ గంధమత్తాయ భోజనాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి సర్వరాజాయ చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గణేశాయ ధీమహి చదువు గొప్పతనం కూడా వారి మాటల్లో మనకు అర్థమవుతుంది. తను ఎంత పంక్చువల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్, వీ నో యువర్ టైం వాల్యూ, బట్ ఆల్రెడీ వన్ ఆఫ్ అవర్ అనదర్ చీఫ్ గెస్ట్, స్పెషల్ గెస్ట్ ఏసీపీ బెల్లంపల్లి, ఆల్రెడీ సార్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ డెస్టినేషన్ ప్లేస్ అండ్ హీస్ రీచింగ్ అవర్ డెస్టినేషన్ విత్ ఇన్ 5 minutes. మా యొక్క స్పోర్ట్స్ ఎవరైతే మంచిర్యాల బ్రాంచ్ 2, బ్రాంచ్ 1 బెల్లంపల్లి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించి ఒకవేళ టైం సహకరిస్తే వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఒక 10 నిమిషాలు సార్. ఒకే గురుకుల పాఠశాలలో 6గురిని కాటేసిన పాము. గురుకుల పాఠశాలలో ఆగని పాము కాట్లు. జగిత్యాల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఉదయం మరో విద్యార్థి యశ్వత్కు పాము కాటు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది నిన్ననే ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని కరిచిన పాము. 2 విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స. ఆందోళన తల్లిదండ్రులు. ఇదే పాఠశాలలో 6గురిని కాటేసిన పాము. ఇప్పటికే 2 మృతి చెందారు. చాట్లా అంటారా? చాట్లా అంటారా? రెండు కానీ ఒకటి మంచి ఫ్రెష్ ఎయిర్ పడుతుంది, ఒకటి లైట్ డిమ్ ఉన్నది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి. గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించుకునేందుకు పందులకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిక్కిన చిరుతపులి. రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుతపులి. దీంతో గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపుల్లలు ఉన్నాయేమో అంటూ గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
బోర్లు ఓవర్మంట లేకెళ్తాను ఇప్పుడు ఫుల్. కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఈ సమావేశంలో పాల్గొన్న అసిస్టెంట్ కలెక్టర్ చెల్ల కళ్యాణి, రిజ్వాన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గిరిధర్ బెహెరా, ఎల్ఎండి రామచంద్రరావు, నాబార్డు డిడిఎం సుబ్బారెడ్డి, బ్యాంకర్స్ సంబంధిత అధికార శాఖలు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.